హలో అండి. గార్డెనింగ్ అనేది మనకి ప్యాషన్ కదా! సో, మనం ఏంటంటే ఎక్కువగా మనకున్న స్పేస్ అవైలబిలిటీ బట్టి మనం కూరగాయలని గానీ, లేకపోతే పళ్ళని గానీ, ఆకుకూరలను గానీ మనం పండించుకుంటూ ఉంటాం. అవునా? సో, ఇవాళ మీకు మా ఇంట్లో దొండకాయ మేమెట్లా వేస్తున్నాం అన్నది చూపిస్తాను. ఇది చూసారు గదా! ఇప్పుడు మీరు దీంట్లో మేము దొండకాయ ఇట్లా చిన్న టబ్బులో టెర్రస్ మీద పెట్టేసామండి. మీరు చూడండి పాదు కొంచెం వింటర్ సీజన్ వల్ల లైట్‌గా మనకి ఇదుంది గానీ చూసారా చిన్న పాదు. బట్ చూడండి కాయలు ఎట్లా వచ్చినాయో. సో, దీనికి మేము పెద్దగా ఏమీ అంత ఆహ్, ఫర్టిలైజర్స్ అవి ఏసిందేం లేదండి. ఎక్సెప్ట్ వర్మీ కంపోస్ట్ అండ్ సాయిల్ రెగ్యులర్‌గా వాటరింగ్ చేసాము. సో, ఇది మేమేంటంటే కొంచెం టెర్రస్ మీద పెట్టామనమాట. ఎండది బాగా వస్తుంది. ఇది ఆహ్, హ్మ్, ఒక ఒక చిన్న టబ్బులో మనకేంటంటే రూ. 100 టబ్స్ దొరుకుతాయండి. సో, ఆ టబ్బులో మనం వేసామనమాట. సో, ఇంకా మేము ఎక్కడెక్కడ వేరే ప్లేసెస్‌లో వేసామో మీకొకసారి చూపిస్తా నేను. అయితే ఇది చూసారు గదా! ఇదొక దొండకాయ పాదనమాట. అయితే ఏంటంటే యాక్చువల్‌గా ఇది మేము ఈ ఈ ఇప్పుడు మీరు చూస్తున్న పాదు నుంచే మేము హ్మ్, ఈ తీసి వేరే వేరే టబ్స్‌లో వేసామనమాట. మీరు చూస్తే యాక్చువల్‌గా ఇది చూసారా? చాలా వైడ్‌గా తీగొచ్చింది. ఓకే. ఇంకా మీరు చూస్తే తీగ గూడా చూడండి. ఎట్లా పాకుతుందో చూడండి. చాలా అంటే ఇది కొంచెం దీనికి వైట్ తెగుల్లాగా వచ్చింది. దాని గురించి నేను తర్వాత వేరే వీడియోలో మాట్లాడతాను. సో, ఇది అది కొంచెం ఎలిమినేట్ చేస్తున్నాం ఇప్పుడు. బట్ తీగలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా మందికి డౌట్ ఉంటుంది. మేమేమో అపార్ట్మెంట్స్‌లో ఉంటాం. ఆహ్, అయితే ఇవి ఆహ్, ఈ ఈ మొక్కలవి మేము పెంచగలుగుతామా అంటే, మీరు అపార్ట్మెంట్స్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే, బేసికల్‌గా ఏంటంటే మీకు స్పేస్, మట్టి, దానికి కావాల్సిన ఫర్టిలైజరు, సన్‌లైట్ ఇస్తే అది మీకు ఎట్లా అయినా గ్రో అవుతుందనమాట. చూడండి మీరు ఆహ్, ఇది జస్ట్ టబ్‌లో ఏసామంతే. మేమైతే ఈ స్పెసిఫిక్ టబ్ నుంచే, ఈ తీగల నుంచే మేము ఆల్మోస్ట్ ఆహ్, హాఫ్ కేజీ దాకా దొండకాయలు కోస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఓకే. సో, ఇది మా రెండో దొండపాదు. మీకు ఇంకా చోట చూపిస్తాను. ఇక్కడ చూసారు గదా! రీసెంట్‌గా మేమేం జేసామంటే మీకు చూపించిన టబ్బులోంచి ఒక కొమ్మ తీసుకొచ్చి నేలలో ఏసామనమాట. చూడండి. సో, బేసికల్‌గా ఎప్పుడైనా సరే మనకి కుండీలో కన్నా నేలలో వేస్తే ఆ బలం వేరు. ఈల్డ్ గూడా డిఫరెంట్ గదా! అందుకని ఇక్కడ స్టార్ట్ జేసాము. ఇది కాకుండా మీకు వేరే ప్లేసెస్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా వేసాము. ఇది కూడా బేసికల్‌గా నేలలో ఉంది. చూడండి ఎంత బలంగా స్టార్ట్ అయిందో. సో, అగైన్ దీనికి కూడా మేము పెద్దగా ఇప్పుడేమి ఏయట్లేదు. మీరు చూస్తే పైన గూడా కొంత లోపల గాకుండా, తవి గాకుండా పైన గూడా వర్మీ కంపోస్ట్ ఏసాం. మీకు తెలుస్తుంది చూడండి నేల పైన నల్లగా. సో, ఇది కూడా బాగా వస్తుందనమాట. స్లోగా ఇప్పుడే గ్రోత్ స్టార్ట్ అయింది. సో, ఇదేంటంటే మాకు కొంచెం పక్కన ప్లేస్ ఉండడం వల్ల నేలలో ఏయడానికి ఆప్షన్ వచ్చింది. బట్ మీకు అదొక్క ఓన్లీ నేల మీద ఏస్తేనే మనకు కాయలొస్తాయని గాదు. మనం ప్రాపర్‌గా దానికి కేర్ తీసుకొని రైట్ టైమ్‌లో వాటర్, సఫిషియంట్ సన్‌లైట్ అండ్ ఆహ్, సఫిషియంట్ వాటర్ అండ్ దానికి ఎవ్రీ టైమ్ తవ్వుతో, గుల్ల చేస్తూ ఆ రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి కావాల్సిన స్పేస్ మనం రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయన్నమాట. ఓకే. మీరు చిన్న చిన్న కుండీల్లో గూడా టబ్స్ కుండీలు టబ్స్‌లో గూడా మీకు మంచి ఈల్డ్ తీసుకురావచ్చు. ఓకే. సో, ఆహ్, మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి, లేదు నేను ఇంకా స్టార్ట్ జేయలేదు. మా ఇంట్లో చేద్దాం అనుకుంటున్నా. నాకు చాలామంది దొండకాయలంటే ఇష్టపడని వాళ్ళుండరు. చాలామంది దొండకాయ వేపుడన్నా కొబ్బరితో కూరన్నా చాలా ఇష్టపడతారు. అదే మనం ఇంట్లో దొండకాయలు పండించుకుని వాటిలతో కూర చేసుకోవడం అంటే అదొక డిఫరెంట్ ఫీల్ గదా! ఓకే. సో, మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇది స్టార్ట్ చేసి ట్రై చేసి చూడండి. ఓకే. ఇంకా మేము మీకు ఇంకొక చిన్న టిప్పు కూడా నేను ఫ్యూచర్‌లో వీడియోస్‌లో చెప్తాను. మాకు ఇవి హ్మ్.
ఈ దొండపాదిని యూజ్ చేస్తుండగా ఆహ్, ఎలా అంటే వాటికొచ్చిన హ్మ్, ఈ ఖచ్చితంగా పురుగులు అవి వస్తా ఉంటాయి. చీడొస్తూ ఉంటుంది. సో, వాటిలన్నిటిని మేము ఎట్లా ఎలిమినేట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో నేను క్లియర్‌గా అన్నీ చూపిస్తా ఉంటాను. సో, మా గార్డెన్ గనక నచ్చితే మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మేము ఏం చేస్తున్నాము, ఎట్లా పండిస్తున్నాం అన్నది మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో నేను పెడతాను.